హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2015లో విడుదలైన అసాసినేషన్ క్లాస్ రూమ్ అనే జాపనీస్ కామెడీ సైఫై మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. చూడ్డానికి ఆక్టోపస్ లా ఉండే ఒక ఏలియన్ క్రియేచర్ ని చంపడం కోసం గవర్నమెంట్ హై స్కూల్ చదివే సాధారణమైన స్టూడెంట్స్ ని కిల్లర్స్ లా ట్రైన్ చేస్తారు. అసలు ఈ ఏలియన్ ఎవరు, ఎందుకోసం గవర్నమెంట్ ఈ స్టూడెంట్స్ ఆ ఏలియన్ ని చంపాలని ఆశిస్తున్నారు, ఆఖరికి ఈ పిల్లలు ఆ ఏలియన్ క్రియేచర్ ని చంపగలిగారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.2 అవుట్ ఆఫ్ 10. ఇంకా ఆలస్యం చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఎవరో మూన్ ని 70% డెస్ట్రాయ్ చేసినట్టు చూపిస్తారు. అదే సమయం స్పేస్ లో నుంచి ఏదో ఒకటి జపాన్ మీద పడడం చూసి జాపనీస్ ఆర్మీ అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం అక్కడికి ఒక మిలిటరీ టీమ్ ని పంపించారు. కానీ ఆ మిలిటరీ స్క్వాడ్ లో ఉన్న ఒక్కొక్కరిని ఏదో ఒక క్రియేచర్ చాలా మిస్టీరియస్ గా చంపేస్తుంటుంది. ఆ సోల్జర్స్ అందరి హెల్మెట్ లోనూ కెమెరాస్ ఉంటాయి. కంట్రోల్ రూమ్ లో అక్కడ జరిగేదంతా చూస్తున్న ఆఫీసర్స్ నెక్స్ట్ ఏం చేయాలో ఇన్స్ట్రక్ట్ చేసే లోపు ఆ స్పాట్ లో ఉన్న సోల్జర్స్ అందరూ చనిపోతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఒక క్లాస్ రూమ్ ని చూపిస్తారు. సడన్ గా స్టూడెంట్స్ అందరూ కలిసి ముందున్న వ్యక్తిని షూట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ టార్గెట్ వేరే ఎవరో కాదు, వీళ్ళ క్లాస్ టీచర్ కోరసెన్సే. ఇతని పేరు నాగిసా. ఇతనే ఈ సినిమా హీరో. వీళ్ళందరూ కలిసి ఎంత షూట్ చేసినా అందులో ఒక్క బుల్లెట్ కూడా కోరసెన్సే మీద పడదు. అతను చాలా స్పీడ్ గా మోతుంటాడు. అప్పుడు నాగిసా ఏం చెప్తాడంటే, కొన్ని రోజుల ముందు వరకు మేమందరం నార్మల్ స్కూల్ స్టూడెంట్స్, కానీ ఇప్పుడు మేము కిల్లర్స్. అసలు ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తున్నారు కదా, ఈ కథ మా స్కూల్ ఫస్ట్ డే స్టార్ట్ అయిందని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఈ క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఒక ఫేమస్ అయిన జూనియర్ హై స్కూల్లో చదువుతున్నారు. స్కూల్ ఫస్ట్ డే అసెంబ్లీలో ఒక టీచర్ స్టూడెంట్స్ దగ్గర, సరిగ్గా చదువుకోకపోతే మీరు కూడా ఫ్యూచర్ లో క్లాస్ 3 పిల్లలలా జీవితంలో ఎందుకో పనికి రాకుండా పోతారని చెప్తాడు. అది విన్న టీచర్స్ ఇంకా మిగతా క్లాస్ పిల్లలందరూ నవ్వుతారు. ఈ స్కూల్లో సరిగ్గా చదవని పిల్లలు ఎక్కువగా గొడవ పడే ప్రాబ్లమేటిక్ స్టూడెంట్స్ అందరినీ 3 అనే సెపరేట్ క్లాస్ లో వేస్తారు. వాళ్ళ క్లాస్ రూమ్ స్కూల్ మెయిన్ బిల్డింగ్ కి దూరంలో ఒక కొండ మీద ఉంటుంది. ఇక్కడ చదివే పిల్లలు ఫ్యూచర్ లో దేనికి పనికిరారని అందరూ వాళ్ళని టీస్ చేస్తారు. అలాంటి క్లాస్ 3 స్టూడెంట్స్ లో ఒకడే మన హీరో నాగిసా. ఒక రోజు వీళ్ళ క్లాస్ కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో పనిచేసే కరసుమా అనే మిలిటరీ ఆఫీసర్ కొరసెన్సేని తీసుకొచ్చారు. నిజానికి కొరసెన్సే ఒక ఏలియన్. అది మాత్రం కాకుండా స్టార్టింగ్ లో మూన్ ని 70% డెస్ట్రాయ్ చేసింది కూడా ఇతనే. ఇంకో సంవత్సరం తరువాత ఎర్త్ ని కూడా ఇలానే నాశనం చేయబోతున్నట్టు కొరసెన్సే చెప్పాడు. ఈ విషయం తెలిసాక వరల్డ్ లో ఉన్న కంట్రీస్ అన్ని కలిసి వాళ్ళ ఆర్మీతో ఈ ఏలియన్ ని చంపడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఆ ఏలియన్ వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకున్నాడు. కొరసెన్సే వరల్డ్ ఆర్గనైజేషన్ దగ్గర 1 year కి అతన్ని క్లాస్ 3 టీచర్ గా అపాయింట్ చేస్తే, ఈ సంవత్సరం గ్యాప్ లో ఆ క్లాస్ స్టూడెంట్స్ అతన్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేయొచ్చని వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చాడు. అలాగే ఈ 1 year లో అతని వల్ల ఈ స్టూడెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లం రాదని, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ గాయపరచనని కూడా కొరసెన్సే స్కూల్ మేనేజ్మెంట్ ఇంకా గవర్నమెంట్ కి మాటిచ్చాడు. ఒక సంవత్సరం లోపు వీళ్ళు అతన్ని చంపలేకపోతే అప్పుడు కొరసెన్సే భూమిని నాశనం చేసేస్తాడు. అందుకని గవర్నమెంట్ ఈ స్టూడెంట్స్ ని కిల్లర్స్ లా ట్రైన్ చేయడం కోసం ఆర్మీ నుంచి కరసుమాని ఈ స్కూల్ కి పంపించారు. సాధారణమైన వెపన్స్ ఈ ఏలియన్ ని ఏం చేయలేవు. అందుకని ఈ ఏలియన్ ని అసాసినేట్ చేయడానికి డిఫెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ గా BB బుల్లెట్స్ ఇంకా నైఫ్ ని సృష్టించారు. మనుషులకి ఈ బుల్లెట్స్ ఇంకా కత్తి వల్ల ఏమవ్వదు. అయినా కొరసెన్సేకి ఈ వెపన్స్ చాలా డేంజరస్. కరసుమా ఆ స్పెషల్ కత్తితో ఆ ఏలియన్ ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా అతన్ని టచ్ కూడా చేయలేకపోయాడు. ఆ తరువాత కొరసెన్సే ఈ స్టూడెంట్స్ కి డెమో చూపించడం కోసం ఆ గన్ తీసి అతని చెయ్యిని షూట్ చేసుకున్నాడు. అతని చెయ్యి కట్ అయిపోతుంది. కానీ కొన్ని సెకండ్స్ లో మళ్ళీ ఇంకో కొత్త చెయ్యి మొలుస్తుంది. ఇలా అతని శరీరంలో ఏదైనా ఒక భాగం కట్ అయినప్పుడల్లా అతని స్పీడ్ ఇంకా ఎనర్జీ తగ్గిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళకి కొరసెన్సేని చంపడానికి ఛాన్స్ దొరుకుతుందని, అదేలా ఇతన్ని చంపే వాళ్ళకి గవర్నమెంట్ 10 బిలియన్ రివార్డ్ ఇస్తారని కరసుమా చెప్పాడు. కాబట్టి ఆ డబ్బు కోసం ఈ డీలింగ్ కి స్టూడెంట్స్ కూడా ఒప్పుకున్నారు. సో ఇలానే కొరసెన్సే మా క్లాస్ టీచర్ అయ్యాడని నాగిసా చెప్తాడు. ప్రెసెంట్ లో వీళ్ళు అతన్ని షూట్ చేసే గ్యాప్ లో కొరసెన్సే ఆ బుల్లెట్స్ దగ్గర నుంచి మిస్ అవుతూ అటెండెన్స్ తీస్తుంటాడు. ఆ ఏలియన్ ని చంపడానికి స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడం కోసం గవర్నమెంట్ ఒక ప్రొఫెషనల్ అసాసిన్ ని పంపించారు. తన పేరు ఐరినా. ప్రస్తుతానికి వీళ్ళ ఇంగ్లీష్ టీచర్. బెల్ కొట్టగానే పిల్లలందరూ షూట్ చేయడం ఆపి చదువుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు నాగిసా, సో ఇలా దేనికి పనికిరాని మా 3 క్లాస్ ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడబోయే అసాసినేషన్ క్లాస్ రూమ్ గా మారిపోయిందని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్ లో కరసుమా వాళ్ళకి ఫైట్ చేయడం ఎలాగో నేర్పిస్తాడు. హీరో నాగిసా కొరసెన్సేని బాగా అబ్జర్వ్ చేసి అతని మూడ్స్ అన్నిటిని డైరీలో రాసి పెట్టుకుంటున్నాడు. అప్పుడు 3 క్లాస్మేట్స్ నాగిసాని వాళ్ళ అసాసినేషన్ ప్లాన్ లో జాయిన్ అవ్వమని కన్విన్స్ చేస్తారు.
క్లాస్లో వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ సబ్మిట్ చేసేటప్పుడు నాగిసా ఒక కత్తితో టీచర్ని అటాక్ చేయడానికి వెళ్తాడు. కొరసెన్సే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఆ కత్తిని పట్టుకున్నాడు. కానీ ఇక్కడే ట్విస్ట్. యాక్చువల్లీ నాగిసా బీబీ బుల్లెట్స్ పౌడర్ ఉన్న ఒక గ్రైనేడ్ని అతని డ్రెస్లో దాచి కొరసెన్సే అతన్ని పట్టుకున్నప్పుడు దాన్ని యాక్టివేట్ చేసి బ్లాస్ట్ చేసేస్తాడు. అది చూసి క్లాస్లో మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఆ ముగ్గురు స్టూడెంట్స్ కొరసెన్సే చనిపోయాడని సంతోషపడుతున్నప్పుడు ఒక అమ్మాయి నాగిసాకి ఏమైందో చూడ్డానికి వెళ్ళింది. అతని మీద ఒక లేయర్లా ఏదో ఉండడం చూసి వీళ్ళంతా అదేంటని తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మీద నుంచి కొరసెన్సే నవ్వడం వినిపించి వీళ్ళందరూ తిరిగి చూస్తే అతను సీలింగ్ లో అంటుకునుంటాడు. నాగిసా మీద ఉన్న లేయర్ వేరే ఏంటో కాదు, ఆ ఏలియన్ చర్మం. దానివల్లే ఆ బ్లాస్ట్ లో నాగిసాకి ఏం కాలేదు. పాములు ఎలా సంవత్సరానికి ఒకసారి పొర విప్పుతాయో అలాగే కొరసెన్సే ప్రతి నెల అతని స్కిన్ ని షెడ్ చేస్తాడు. ఇప్పుడు కూడా అతను ఆ బ్లాస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం ఆ మెథడ్ ని యూస్ చేశాడు. వీళ్ళు క్లాస్ లో గ్రైనేట్ యూస్ చేయడం వల్ల కొరసెన్సేకి కోపం వచ్చి నేను మిమ్మల్ని అటాక్ చేయనని మాత్రమే గవర్నమెంట్ కి మాటిచ్చాను, కానీ మీరు ఇంకోసారి ఇలా ఏమైనా చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేస్తానని బెదిరిస్తాడు. వీళ్ళు చంపాలనుకున్న విక్టిమ్ గా కొరసెన్సేకి కోపం వచ్చిన ఒక టీచర్ గా వీళ్ళని చూసి గర్వపడతాడు. నిజానికి నాగిసా చాలా క్యాషువల్ గా ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు. నాకు నీ మీద అస్సలు డౌట్ రాలేదు, వెరీ గుడ్, నీలో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అయ్యే టాలెంట్ ఉందని నాగిసాని పొగుడుతాడు. అలాగే ఆ మిగతా ముగ్గురు స్టూడెంట్స్ ని తిట్టాడు. ఎందుకంటే వీళ్ళు ఒక టీమ్ గా అసాసినేషన్ ప్లాన్ చేసినా వాళ్ళు నాగిసా సేఫ్టీ గురించి ఆలోచించలేదు. ఆ బ్లాస్ట్ లో కొరసెన్సేతో పాటు నాగిసా కూడా గాయపడి ఉండే ప్రమాదం ఉంది. టీమ్ మెంబర్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే వాళ్ళ మిషన్ సక్సెస్ అవుతుందని వాళ్ళకి అడ్వైస్ చేస్తాడు. నెక్స్ట్ డే స్టూడెంట్స్ ప్లే గ్రౌండ్ లో ఒక ట్రాప్ సెట్ చేసి నెట్ తో కొరసెన్సేని పట్టుకుని షూట్ చేస్తుంటారు. కానీ అతను ఆ నెట్ ని బాగా రొటేట్ చేసి ట్రాప్ లో నుంచి తప్పించుకున్నాడు. మీద నుంచి వీళ్ళని చూసి పిల్లలు టీచర్ని ఇరిటేట్ చేస్తే ఏమవుతుందో తెలుసా, మీ హోంవర్క్ డబుల్ అవుతుందని వాళ్ళ హోంవర్క్ ని పెంచేస్తాడు. ఇదంతా చూసిన కరసుమ ఇంకా ఐరినా ఇలానే ఇతను హోంవర్క్ పెంచేస్తే ఈ పిల్లలు అతన్ని చంపడానికి ట్రై చేస్తారా అని ఆలోచిస్తారు. అప్పుడు అక్కడికి కర్మ అనే కొత్త స్టూడెంట్ క్లాస్ 3లో జాయిన్ అవ్వడానికి వచ్చాడు. కర్మ ఈ స్కూల్ టాప్ ఎలైట్ స్టూడెంట్స్ లో ఒకడు. కానీ ఎక్కువగా ఫైట్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల స్కూల్ మేనేజ్మెంట్ ఇతన్ని క్లాస్ 3కి ట్రాన్స్ఫర్ చేసేశారు. కర్మ ఆ ఏలియన్ ని ఆశ్చర్యంతో చూస్తాడు. అతన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుని హ్యాండ్ షేక్ చేయడానికి కొరసెన్సేకి చేయిచ్చాడు. కొరసెన్సే దాన్ని పట్టుకోగానే అతని టెంటకల్స్ కట్ అవుతాయి. ఏంటా అని చూస్తే కర్మ అతని చేతికి బ్లేడ్స్ అంటించుకుని ఉంటాడు. మీ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవడం విని మీరు బలమైన ఆపోనెంట్ అనుకున్నాను, బట్ ఇంత సింపుల్ ట్రిక్కే పడిపోయారు, మిమ్మల్ని చంపడం కూడా చాలా ఈజీ అనుకుంటా అని చెప్తాడు. మేబీ ఫ్యూచర్ లో నిజంగానే కర్మ కొరసెన్సేని చంపే ఛాన్సెస్ ఉన్నాయని అక్కడున్న స్టూడెంట్స్ అందరూ ఆలోచిస్తారు. ఆ రోజు సాయంత్రం స్కూల్ అయిపోయాక కొరసెన్సే ఆకాశంలో ఎగురుకుంటూ జాలీగా స్టూడెంట్స్ పేపర్ ని కరెక్షన్ చేస్తుంటాడు. తరువాత కొన్ని రోజులకి స్కూల్లో కర్మ కొరసెన్సేని చంపడానికి డిఫరెంట్ గా చాలా అటెంప్ట్స్ చేస్తాడు. కానీ కొరసెన్సే అవన్నిటిని ఈజీగా టాకిల్ చేసి కర్మతో ఆడుకుంటాడు. ఒక రోజు నాగిసా స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో కర్మ ఒంటరిగా కూర్చునుండడం చూసి అతనితో వెళ్లి మాట్లాడతాడు. నువ్వు క్లాస్ 3కి ఎందుకు వచ్చావు అని హీరో అడిగినప్పుడు కర్మ ఏం జరిగిందో చెప్తాడు. ఇంతకు ముందు అతను ఎన్ని ఫైట్స్ లో ఇన్వాల్వ్ అయినా ప్రతిసారి అతని క్లాస్ టీచర్ అతనికి హెల్ప్ చేసేవారు. కర్మకి కూడా అతని టీచర్ అంటే చాలా ఇష్టం ఉండేది. అయినా ఒకసారి అతని క్లాస్మేట్స్ 3 స్టూడెంట్ ని కొట్టి టీస్ చేస్తున్నప్పుడు కర్మ వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టూడెంట్ ని కాపాడాడు. దేనికి పనికిరాని క్లాస్ 3 స్టూడెంట్ కోసం బాగా చదువుకుని అతని క్లాస్ పిల్లల్ని కొట్టాడు కాబట్టి కర్మ క్లాస్ టీచర్ కి అతని మీద కోపం వచ్చి అతన్ని 3 క్లాస్ కి ట్రాన్స్ఫర్ చేసేసాడు. కర్మకి అతని తరపు న్యాయం చెప్పడానికి కూడా ఆ టీచర్ ఛాన్స్ ఇవ్వలేదు. సో అప్పటి నుంచి అతను టీచర్స్ ని ద్వేషించడం మొదలు పెట్టాడు. కొరసెన్సే గురించి నీ అభిప్రాయం ఏంటని కర్మ అడుగుతాడు. అతను కొంచెం వియర్డ్ గా బిహేవ్ చేసిన చాలా మంచి టీచర్. క్లాస్ లో అందరికీ అతని టీచింగ్ అంటే చాలా ఇష్టం అని నాగిసా చెప్పాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు అక్కడికి కొరసెన్సే వస్తాడు. కర్మ అతని దగ్గర ఒక మంచి టీచర్ అతని స్టూడెంట్ ప్రాబ్లం లో ఉంటే అతని ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా ఆ స్టూడెంట్ ని కాపాడాలనుకుంటాడు. మీరు మంచి టీచరా లేదా అని నాకు తెలుసుకోవాలని ఉంది కొరసెన్సే అని చెప్తూ గన్ పట్టుకుని ఆ కొండపై నుంచి దూకిస్తాడు. ఇప్పుడు కొరసెన్సే అతన్ని కాపాడడానికి వెళ్తే కర్మ అతన్ని షూట్ చేసి చంపిస్తాడు. అదేలా ఒకవేళ అతన్ని కాపాడకపోతే కొరసెన్సే ఒక టీచర్ గా ఓడిపోతాడు. నెక్స్ట్ సెకండ్ కొరసెన్సే స్పీడ్ గా వెళ్లి కింద అతని టెంటకల్స్ తో ఒక వల క్రియేట్ చేసి కర్మని పట్టుకున్నాడు. దాంతో కర్మ చేతులు కాళ్ళు ఆ టెంటకల్స్ లో అంటుకుని అతను మూవ్ అవ్వలేకపోతాడు. ఆయన కొంచెం కూడా ఆలోచించకుండా కొరసెన్సే అతన్ని సేవ్ చేశాడు కాబట్టి కర్మకి అతని మీద మర్యాద కలుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళడానికి ముందు కొరసెన్సే దగ్గర ఎప్పటికైనా నేను మిమ్మల్ని చంపుతా టీచర్ అని చెప్తాడు. నేను కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానని కొరసెన్సే అన్నాడు.
అన్నాడు. ఇంకోవైపు కరసుమ జపాన్ మిలిటరీలో హైయర్ అఫీషియల్స్ ని వెళ్లి కలుస్తాడు. ఆ మిస్టీరియస్ క్రియేచర్ మూన్ ని డెస్ట్రాయ్ చేసి 2 months అవుతుంది. ఎంత ట్రై చేసినా ఇంతవరకు మనం అతన్ని చంపలేకపోయాం. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఆ ఏలియన్ చెప్పినట్టే సంవత్సరం తరువాత ఎర్త్ ని నాశనం చేసేస్తుంది. సంవత్సరం తరువాత ప్రపంచం మొత్తం నాశనం అవ్వడానికి బదులు ఆ ఏలియన్ తో పాటు జపాన్ మాత్రం డెస్ట్రాయ్ అవ్వడం మంచిదని చాలా కంట్రీస్ మన మీదకి మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంకా మిలిటరీ శాటిలైట్స్ పంపిస్తున్నారు. ఇందులో దారుణం ఏంటంటే వాటి దగ్గర నుంచి ఆ ఏలియనే మనల్ని కాపాడుతుందని చీఫ్ చెప్తాడు. ఇక లేట్ చేస్తే కొరసెన్సేని చంపడం కష్టమవుతుంది కనుక అతన్ని అసాసినేట్ చేయడం కోసం జాపనీస్ గవర్నమెంట్ 3E క్లాస్ కి ఒక కొత్త స్టూడెంట్ ని పంపిస్తారు. యాక్చువల్లీ ఆ న్యూ స్టూడెంట్ ఒక రోబోట్. లేటెస్ట్ మిలిటరీ టెక్నాలజీని యూజ్ చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని క్రియేట్ చేశారు. ఇది కూడా ఒక స్టూడెంట్ కాబట్టి గవర్నమెంట్ తో వేసిన అగ్రిమెంట్ ప్రకారం కొరసెన్సే ఆ రోబోట్ ని అటాక్ చేయకూడదు. సడన్ గా ఆ రోబోట్ దాని బాక్స్ నుంచి పెద్ద పెద్ద గన్స్ తీసి ఆ ఏలియన్ ని కంటిన్యూస్ గా షూట్ చేయడం స్టార్ట్ చేసింది. స్టూడెంట్స్ అందరూ వాళ్ళ టేబుల్స్ కింద దాగుంటారు. అయినా ఆ రోబోట్ షూట్ చేసే బుల్లెట్స్ లో ఒకటి కూడా కొరసెన్సే మీద పడదు. క్లాస్ లో స్టూడెంట్స్ అందరూ ఈ రోబోట్ ని చాలా ఆశ్చర్యంతో చూస్తారు. ఆ రోజంతా తను వదలకుండా కొరసెన్సేని షూట్ చేస్తూ ఉంటుంది. అతను అదొక పెద్ద విషయమే కాదన్నట్టు ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకుంటూ క్లాస్ తీస్తాడు. జపాన్ లో స్టూడెంట్సే వాళ్ళ క్లాస్ రూమ్ ని క్లీన్ చేయాలి. సో స్కూల్ అయిపోయాక క్లాస్ 3E స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ బుల్లెట్స్ ని క్లీన్ చేస్తారు. ఆ రోబోట్ చేసే అటాక్స్ వల్ల వీళ్ళ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ అలాగే వీళ్ళ పని కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అందరూ కలిసి ఆ రోబోట్ ని చైన్స్ తో కట్టేస్తారు. ఈవినింగ్ స్టూడెంట్స్ అంతా వాళ్ళ ఇంటికి వెళ్లిపోయాక కొరసెన్సే ఆ రోబోట్ దగ్గరికి వెళ్లి నువ్వేం తప్పు చేసావో అర్థమైందా అని అడుగుతాడు. తాను లేదని చెప్పినప్పుడు నువ్వు కూడా మిగతా వాళ్ళల్లా ఈ క్లాస్ లో ఒక స్టూడెంట్ వి, అందులోనే ఇక్కడికి కొత్తగా వచ్చావు. అలాంటప్పుడు ఫస్ట్ నువ్వు నీ క్లాస్మేట్స్ తో ఫ్రెండ్స్ అవ్వడానికి ప్రయత్నించాలని తనకి అడ్వైస్ చేసి ఆ స్టూడెంట్స్ ఫైల్స్ ని తనకిస్తాడు. ఈ రోబోట్ రాత్రంతా వాళ్ళ రిపోర్ట్స్ చదివి తన క్లాస్మేట్స్ గురించి తెలుసుకుంటుంది. తరువాత రోజు క్లాస్ 3E స్టూడెంట్స్ అందరి ఫోన్ కి ఒక మెసేజ్ వెళ్ళింది. ఆ రోబోట్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయడం కోసం స్పెషల్ గా ఒక యాప్ ని క్రియేట్ చేసి ఉంటుంది. దాని వల్ల వాళ్ళందరికీ తన మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అక్కడి నుంచి ఈ రోబోట్ కి తన క్లాస్మేట్స్ కి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ రోజు క్లాస్ నడుస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక అబ్బాయి రూఫ్ ఇరగొట్టుకుని లోపలికి వస్తాడు. ఇతను కూడా ఈ క్లాస్ కి కొత్తగా వచ్చిన ట్రాన్స్ఫర్ స్టూడెంట్. అతను ఆ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ దగ్గర మీ అందరికన్నా నేనే చాలా బలమైన వాడిని, సో ఆ ఏలియన్ ని నేనే చంపుతానని చాలా అహంకారంతో మాట్లాడుతాడు. ఇక్కడికి రావడానికి ముందు ఇతను ఆ రోబోట్ కలిసి మిలిటరీలో ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. అప్పుడు అక్కడికి రీసెర్చ్ సూట్ వేసుకుని ఒక అతను వచ్చి ఆ అబ్బాయి చెప్పేది నిజమే, అతనికి నేనే ట్రైనింగ్ ఇచ్చాను, కొరసెన్సేని చంపే స్కిల్స్ ఇతని దగ్గర ఉన్నాయని ఆ అబ్బాయి గురించి గొప్పగా మాట్లాడతాడు. ఇంత బిల్డప్ ఇచ్చాక వీళ్ళిద్దరూ ఫైట్ చేయకపోతే బాగుంటుందా? సో ఆ రోజు క్లాస్ అయిపోయాక కొరసెన్సే ఇంకా ఆ కొత్త స్టూడెంట్ 1-on-1 ఫైట్ చేస్తారు. ఆ రీసెర్చ్ సూట్ వేసుకున్న అతను ఫైట్ స్టార్ట్ చేయండి అని చెప్పిన వెంటనే కొరసెన్సే టెంటకల్స్ కట్ అయి కింద పడిపోయింది. అక్కడున్న వాళ్ళంతా కొత్త స్టూడెంట్ ని ఆశ్చర్యంతో చూస్తారు. ఎందుకంటే కొరసెన్సేలా అతనికి కూడా టెంటకల్స్ ఉంటాయి. అది చూడగానే కొరసెన్సేకి చాలా కోపం వస్తుంది. నీకు టెంటకల్స్ ఎలా మొలిచాయి అని అడుగుతూ అతన్ని అటాక్ చేస్తాడు. ఆ ఫైట్ లో కొరసెన్సే టెంటకల్స్ చాలా కట్ అయి అతని ఎనర్జీ ఇంకా స్పీడ్ తగ్గిపోతుంది. అయినా ఆ కొత్త స్టూడెంట్ మాత్రం అస్సలు టైర్డ్ అవ్వడు. ఇంకోవైపు నాగిసా చేతిలో ఆ స్పెషల్ కత్తి ఉంటుంది. ఇప్పుడు అతను తలుచుకుంటే కొరసెన్సేని చంపి గవర్నమెంట్ ఇచ్చే 10 బిలియన్ మనీని తీసుకోవచ్చు. అయినా ఎందుకో అతనికి కొరసెన్సేని చంపడానికి మనసు రాదు. ఇతను ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా కొరసెన్సే ఆ కత్తి తీసుకుని దాంతో ఆ అబ్బాయి టెంటకల్స్ ని కట్ చేసి అతన్ని విండో నుంచి బయటకు విసిరేస్తాడు. నన్ను చంపడానికి నీకు ఎక్స్పీరియన్స్ సరిపోదు, బుద్ధిగా స్కూల్ కి వచ్చి ఇక్కడున్న స్టూడెంట్స్ అందరిలా నువ్వు కూడా అసాసినేషన్ ఎలా చేయాలో నేర్చుకో అని చెప్తాడు. ఈ రీసెర్చ్ సూట్ వేసుకున్న మిస్టీరియస్ వ్యక్తి ఆ అబ్బాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లాలనుకున్నప్పుడు కొరసెన్సే అతన్ని ఆపి నువ్వు ఎవరని అడుగుతూ అతని మీద చేయేస్తాడు. దాని వల్ల అతని టెంటకల్స్ కరిగిపోతుంది. ఇది నీ కోసం తయారు చేసిన స్పెషల్ సూట్, ఇది ఉన్నప్పుడు నువ్వు నన్ను పట్టుకోలేవని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ క్లాస్ 3E స్టూడెంట్స్ కొరసెన్సే దగ్గర అసలు మీరెందుకు మాకు టీచర్ గా వచ్చారని అడుగుతారు. దానికి ఒక కారణం ఉంది, కానీ అది నేను మీకు ఇప్పుడు చెప్పను. బట్ 1 year లోపు నిజంగానే నేను ఎర్త్ ని నాశనం చేసేస్తా. ఆ లోపు నన్ను చంపడమే మీ పని. ఇన్ని రోజులలో మీలో ఒక్కరు కూడా నన్ను గాయపరచలేకపోయారు. నెక్స్ట్ వీక్ నుంచి మీ అందరికీ ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి అని చెప్తాడు. కట్ చేస్తే కొరసెన్సే చెప్పినట్టే ట్రైనింగ్ క్లాసెస్ ని స్టార్ట్ చేశాడు. అతని స్పీడ్ తో ఆ క్లాస్ లో ఉన్న ఒక్కొక్క స్టూడెంట్ మీద పర్టికులర్ గా కాన్సన్ట్రేట్ చేసి అందరికీ వాళ్ళ స్టడీస్ లో హెల్ప్ చేస్తుంటాడు. అప్పుడు ఒక అమ్మాయి అతని దగ్గర మీరు ఇంతమందికి క్లాస్ తీస్తున్నారే టైర్డ్ అవరా అని అడుగుతుంది. దానికి కొరసెన్సే నా డిక్షనరీలో టైర్డ్ అన్న పదమే లేదు, కొంచెం అటు చూడని చూపిస్తాడు.
స్పీడ్గా ట్రావెల్ చేస్తూ వీళ్ళకి స్టడీస్లో హెల్ప్ చేయడంతో పాటు కొరసెన్సే అక్కడ రెస్ట్ కూడా తీసుకుంటుంటాడు. ఇంకో పక్క కరసుమ ఆఫీస్లో కూర్చుని ఇంతవరకు ఈ స్టూడెంట్స్ ఎంత ఇంప్రూవ్ అయ్యారని జరిగిన ఈవెంట్స్ అన్నిటిని అనలైజ్ చేసి హైయర్ అఫీషియల్స్కి ఒక రిపోర్ట్ రాస్తాడు. అయినా కొరసెన్సే మాత్రం అవన్నిటి గురించి ఆలోచించకుండా స్టూడెంట్స్తో అతని రిలేషన్షిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. స్టూడెంట్స్ అందరూ కొరసెన్సేతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. గవర్నమెంట్ ఈ స్టూడెంట్స్ ట్రైనింగ్ ని పెంచడం కోసం మిలిటరీ నుంచి ఇంకో కొత్త ఆఫీసర్ ని పంపిస్తారు. కరసుమాకి ఈ కొత్త ఆఫీసర్ కి ఒకరంటే ఒకరు పడదు. ఈ ట్రైనర్ స్టూడెంట్స్ అందరికి టఫ్ అయిన మిలిటరీ ట్రైనింగ్ ఇస్తాడు. వాళ్ళది చేయలేక చాలా కష్టపడతారు. ఒక అమ్మాయి ఎక్కువసేపు ట్రైనింగ్ చేయడం వల్ల అలిసిపోయి అతని దగ్గరికి వెళ్లి కొంచెంసేపు రెస్ట్ కావాలని అడుగుతుంది. ఈ ట్రైనర్ చాలా స్ట్రిక్ట్ అయిన మిలిటరీ ఆఫీసర్ కాబట్టి అతనికి కోపం వచ్చి ఆ అమ్మాయిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. సరైన సమయానికి కరసుమ అక్కడికి వచ్చి అతన్ని ఆపి, నీకు ఎవరితోనైనా ఫైట్ చేయాలంటే నాతో చెయ్యి, ఇలా చిన్న పిల్లల మీద నీ ప్రతాపం చూపించుకొని చెప్తాడు. దానికి అతను, ఆ ఏలియన్ ని చంపాలంటే వీళ్ళకి ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇన్ని రోజులు ఈ స్టూడెంట్స్ ని నువ్వే ట్రైన్ చేసావు, అయినా వీళ్ళలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. నేను చెప్పేది నమ్మకపోతే ఈ పిల్లలలో బెస్ట్ స్టూడెంట్ ని నాతో ఫైట్ కి పంపించు. అందులో నేను ఓడిపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. గెలిస్తే నేను వీళ్ళకిచ్చే ట్రైనింగ్ లో నువ్వు తలదూర్చుకొని చెప్తాడు. అది విన్న కరసుమ అక్కడున్న స్టూడెంట్స్ అందరినీ చూసి ఆఖరికి నాగిసా చేతికి ఒక కత్తిచ్చి ఆ ట్రైనర్ ని ఓడించమంటాడు. ఆ కత్తి పట్టుకుని నాగిసా భయపడుతూ ముందుకు వెళ్ళాడు. ఆ ట్రైనర్ ని చూడగానే నవ్వుతూ అతని దగ్గరికి వెళ్లి సడన్ గా అతని మెడ కింద కత్తి పెట్టి అతన్ని పట్టుకుంటాడు. ట్రైనర్ అతను ఎక్స్పెక్ట్ చేయని సమయంలో నాగిసా అటాక్ చేశాడని ఇంకో మ్యాచ్ కి అతన్ని రమ్మని పిలుస్తాడు. కానీ కరసుమ ఇంకా స్టూడెంట్స్ దానికి ఒప్పుకోరు. దాంతో ఆ కొత్త ట్రైనర్ ఒక చిన్న పిల్లాడి చేతిలో ఓడిపోయాడన్న అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాగిసా గెలిచాడని స్టూడెంట్స్ అందరూ చాలా సంతోషపడతారు. అప్పుడు కొరసెన్సే అక్కడికి వచ్చి కరసుమ దగ్గర, ఇక్కడున్న పిల్లలందరికీ ఒక్కొక్క టాలెంట్ ఉంది, అందులో నాగిసాకి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అయ్యే అర్హతలన్నీ ఉన్నాయని అతన్ని పొగుడుతాడు. ఒకరోజు ఎక్కువ వర్షం పడుతున్నప్పుడు కొరసెన్సే చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తాడు. అది చూసిన నాగిసా కొరసెన్సేకి వాటర్ అంటే పడదని దాన్ని కూడా అతని డైరీలో నోట్ చేసుకుంటాడు. ఒకసారి ల్యాబ్ లో క్లాస్ జరుగుతున్నప్పుడు ఓ స్టూడెంట్ కొరసెన్సే దగ్గరికి వెళ్లి, ఇది నేను కష్టపడి క్రియేట్ చేసిన విషయం, దయచేసి దీన్ని తాగండి టీచర్ అని చాలా మర్యాదగా అడుగుతుంది. అది తెలుసుకున్నాక కొరసెన్సే కూడా ఎక్సైట్ అయ్యి ఆ పాయిజన్ తాగుతాడు. వెంటనే అతని ఫేస్ కలర్ మారిపోయి షాక్ కొట్టినట్టు కొట్టుకుని అతని తలలో కొమ్ములు మొలిచి కొరసెన్సేకి ఏవేవో అవుతాయి. కానీ అతను చనిపోడు. కొరసెన్సే వీళ్ళ మీద చాలా ప్రేమ చూపిస్తాడు. దానివల్ల ఈ స్టూడెంట్స్ కి కూడా అతన్ని చంపడానికి అస్సలు మనసు రాదు. కానీ వీళ్ళితన్ని చంపకపోతే అతను భూమిని నాశనం చేసేస్తాడు కాబట్టి వీళ్ళకి అతన్ని చంపడం తప్ప వేరే దారి లేదు. అలాగే ఈ స్టూడెంట్స్ కి బాగా చదువు రాదు కాబట్టి కొరసెన్సేని చంపి గవర్నమెంట్ ఇచ్చే ఆ 10 బిలియన్ ని తీసుకుంటే వీళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుందని అనుకుంటున్నారు. ఒకసారి కొరసెన్సే అందరినీ ఒక మీటింగ్ కి పిలుస్తాడు. ఐరీనా దగ్గర, నువ్వు ఎవరినైనా చంపాలనుకుంటే దానికి ఒక్క ప్లాన్ మాత్రమే వేస్తావా అని అడిగాడు. దానికి తను, లేదు, నేను ఒక అసాసినేషన్ చెయ్యాలనుకుంటే ప్లాన్ బి కూడా క్రియేట్ చేసుకుని ఉంటా అని చెప్పింది. ఆ తరువాత కరసుమ దగ్గర ఒక మంచి అసాసిన్ అంటే ఎవరని అడుగుతాడు. దానికి కరసుమ, ఒక మంచి అసాసిన్ ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోడు, అతను అనుకున్నది సాధించే అంతవరకు ఫైట్ చేస్తూనే ఉంటాడని చెప్తాడు. కొరసెన్సే నవ్వుతూ, ఇదే నేను వినాలనుకున్నా, ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ నన్ను చంపాక గవర్నమెంట్ వాళ్ళకిచ్చే ఆ 10 బిలియనే వాళ్ళ జీవితాన్ని మార్చబోతుందనుకుంటున్నారు. కానీ నన్ను చంపలేకపోతే ఏం జరుగుతుందని మీలో ఎవరూ ఆలోచించట్లేదని చెప్పి ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్లి స్పేస్ నుంచి ఒక శాటిలైట్ ని కిందకి ఈడ్చుకొచ్చేస్తాడు. చూస్తున్నారుగా, ఇదే నా బలం, నేను అనుకుంటే ఎలా అయినా భూమిని డిస్ట్రాయ్ చేయగలను. ఒక మంచి అసాసిన్ ఎప్పుడూ 2 ప్లాన్స్ ని క్రియేట్ చేసుకుంటాడు. కానీ మీలో ఒక్కరి దగ్గర కూడా ఇంకో ఆల్టర్నేటివ్ ప్లాన్ లేదు. సో నేనే జాలి చూపించి మీకు ఒక లక్కీ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. రాబోయే ఎగ్జామ్ లో అన్ని సబ్జెక్ట్స్ లోనూ ఈ స్కూల్లోనే హైయెస్ట్ మార్క్స్ తెచ్చే ఒక్కొక్క స్టూడెంట్ కి నా టెంటికల్స్ ని కట్ చేసే ఛాన్స్ ఇస్తాను. మీ అందరికీ తెలుసు, నా టెంటికల్స్ కట్ అయిపోతే నా స్పీడ్ ఇంకా ఎనర్జీ తగ్గిపోతుంది. ఒకవేళ ఈ క్లాస్ లో నుంచి మీరు ఎక్కువ సబ్జెక్ట్స్ లో ఫస్ట్ మార్క్ తెస్తే నా టెంటికల్స్ కూడా ఎక్కువ కట్ చేయొచ్చు. అప్పుడు నేను బలహీనమైపోతాను, మీరు నన్ను ఈజీగా చంపేయొచ్చు. ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి ఛాన్స్ అని చెప్తాడు. సో ఆ రోజు నుంచి క్లాస్ 3 స్టూడెంట్స్ అందరూ చాలా సీరియస్ గా ఎగ్జామ్స్ కి చదువుకుంటారు. కొరసెన్సే కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేస్తాడు. అలాగే స్టూడెంట్స్ అందరినీ అతనితో పాటు ప్రపంచం మొత్తం తిప్పి చూపించి వాళ్ళతో ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేస్తూ మంచి మెమరీస్ ని క్రియేట్ చేసుకుంటాడు. ఎగ్జామ్స్ అయిపోయాక రిజల్ట్స్ వస్తాయి.
క్లాస్ 3 నుంచి మొత్తం 6 స్టూడెంట్స్ 6 సబ్జెక్ట్స్లో ఫస్ట్ మార్క్ తెచ్చారు. అంటే ఇప్పుడు ఆ 6 కొరసెన్సే 6 టెంటికల్స్ ని కట్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టూడెంట్స్ అంతా కలిసి కొరసెన్సేని అటాక్ చేయడం కోసం బాగా ప్రిపేర్ అవుతారు. వీళ్ళతన్ని గ్రౌండ్ లో ఉన్న శాటిలైట్ కి కట్టి 6 టెంటికల్స్ ని షూట్ చేసి కట్ చేసేస్తారు. నాగిసా కొరసెన్సేకి నీలంటే పడదని అతని వీక్నెస్ నోట్ చేసుకున్నాడు కదా. సో ఇప్పుడు కొరసెన్సే మీద నీలొంపి వీళ్ళతన్ని ఇంకా బలహీనం చేస్తారు. ఇద్దరు స్టూడెంట్స్ ఆ నీటిలో నుంచి కొరసెన్సే దగ్గరికి వెళ్లి అతన్ని బీబీ బుల్లెట్స్ తో షూట్ చేశారు. దానివల్ల అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. వీళ్ళందరూ కొరసెన్సే చనిపోయాడు అనుకున్నారు, కానీ అతను ఒక చిన్న బాల్ లా మారిపోయి ఉంటాడు. వీళ్ళు ఎంత ట్రై చేసినా అతని మీద ఉన్న ఆ గ్లాస్ షీల్డ్ ని బ్రేక్ చేయలేకపోతారు. అప్పుడు కొరసెన్సే అతను చనిపోతాడన్న టైంలో ఇలా బాల్ లా మారిపోతానని ఇది అతని డిఫెన్స్ మెకానిజం అని చెప్తాడు. మళ్ళీ అతను నార్మల్ అవ్వడానికి ఒక రోజు పడుతుంది. వీళ్ళిలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన ఆ ట్రైనర్, ఆ టెంటకల్ బాయ్ ఇంకా అతని మనుషుల్ని తీసుకుని వస్తాడు. అప్పుడు సడన్ గా వీళ్ళ క్లాస్మేట్స్ లో చాలా మంది స్పృహ కోల్పోయి కింద పడిపోతారు. ఆ ట్రైనర్ వీళ్ళ దగ్గర, మీరు కొరసెన్సే మీద యూజ్ చేసిన ఆ వాటర్ లో నేను విషం కలిపాను. ఆ విషయానికి విరుగుడు కూడా నా దగ్గరే ఉంది. ఇది లేకపోతే మీ క్లాస్మేట్స్ 3 రోజుల్లో చనిపోతారు. ఇది మీకు కావాలంటే మీ టీచర్ ఇంకా నాగిసాని నాకు వదిలేసి మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండని చెప్తాడు. ఈ పిల్లల్ని కాపాడాలంటే కొరసెన్సే ఇంకా నాగిసాని అతనికి అప్పచెప్పడం తప్ప వేరే దారి లేదని కరసుమా ఆలోచిస్తుంటాడు. ఈ లోపు ఆ కొత్త స్టూడెంట్ అతని టెంటకల్ తో నాగిసాని అటాక్ చేయడానికి వచ్చాడు. కరసుమా నాగిసాని కాపాడి కొరసెన్సేతో అతన్ని అక్కడి నుంచి వెళ్లిపోమంటాడు. కర్మ వెంటనే నాగిసాని తీసుకుని అక్కడి నుంచి పరిగెడతాడు. కొరసెన్సే కూడా వీళ్ళ దగ్గరే ఉంటాడు. వీళ్ళిద్దరూ ఆ అబ్బాయి దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఒక పెద్ద సెల్ ఫోన్ టవర్ ఎక్కుతారు. అతను కూడా వీళ్ళ వెనకాలే అతని టెంటకల్స్ యూజ్ చేసుకుని చాలా ఈజీగా ఆ టవర్ ఎక్కుతాడు. కర్మ ఇంకా నాగిసా అతని దగ్గర నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు, కానీ ఇతను చాలా పవర్ఫుల్ కాబట్టి అతన్ని ఏం చేయలేకపోతారు. ఆఖరికి అతను వీళ్ళని పట్టుకుంటాడన్న సమయంలో హఠాత్తుగా వర్షం పడుతుంది. కొరసెన్సేకి ఎలా నీలంటే పడదో ఇతనికి కూడా అదే వీక్నెస్. ఈ రోజు వర్షం పడుతుందని తెలిసే వీళ్ళిద్దరూ అతన్ని ఈ టవర్ మీదకి తీసుకొచ్చారు. నాగిసా కత్తితో అతని టెంటకల్స్ ని కట్ చేసి ఆ అబ్బాయిని ఓడిస్తాడు. ఆ తరువాత నాగిసా కొరసెన్సేని తీసుకుని మళ్ళీ స్కూల్ కి వెళ్తాడు. ఆ ట్రైనర్ అతని మనుషులతో అక్కడే వెయిట్ చేస్తున్నాడు. అది సరిపోదని వీళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయిని తాడుతో కట్టి కొరసెన్సేని అతనికి ఇవ్వకపోతే తనని చంపేస్తానని బెదిరిస్తాడు. అలాగే ఇంతకు ముందు నాగిసా అతన్ని ఓడించాడు కాబట్టి ఇప్పుడు అతని మీద కూడా పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఒక పక్క అతని ఫ్రెండ్స్ చాలా మంది ఆ విషయం వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉంటారు. అలాగే ఇక్కడ ఆ అమ్మాయిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు కాబట్టి నాగిసా వేరే దారి లేక అతనికి లొంగిపోతాడు. ఈ ట్రైనర్ అతన్ని కొట్టి అతని దగ్గర నుంచి కొరసెన్సేని తీసుకుంటాడు. అతను ఆ కవర్ ఓపెన్ చేశాకే లోపలన్నది కొరసెన్సే కాదు, ఒక బాల్ అని తెలుస్తుంది. ఈ ట్రైనర్ తిరిగి చూస్తే లోపల నుంచి 3 క్లాస్మేట్స్ అందరూ బయటకు వస్తారు. ఇంతకు ముందు వీళ్ళ క్లాస్ లో ఒక అమ్మాయి కొరసెన్సేకి పాయిజన్ రెడీ చేసి ఇచ్చింది కదా. తను రీసెర్చ్ విషయాలలో చాలా టాలెంటెడ్. ఆ అమ్మాయి ట్రైనర్ యూజ్ చేసిన పాయిజన్ కి యాంటీడోట్ కనిపెట్టేసింది. తను లోపల రీసెర్చ్ చేసే అంతవరకు ఇతన్ని డిస్ట్రాక్ట్ చేయాలి కాబట్టి నాగిసా ఇక్కడికి వచ్చాడు. ఇంత జరిగాక వీళ్ళు ట్రైనర్ ని వదులుతారా? అతన్ని అతని మనుషుల్ని పట్టుకుని టార్చర్ చేస్తుంటారు. అప్పుడు గవర్నమెంట్ కొరసెన్సేని తీసుకోవడం కోసం మిలిటరీ ఆఫీసర్స్ ని పంపిస్తారు. గవర్నమెంట్ ఆ ఏలియన్ ని చంపడం కోసం అతన్ని ఒక బిల్డింగ్ లో చిన్న రూమ్ లో లాక్ చేసి అతన్ని బీబీ బుల్లెట్స్ వేసి కప్పేస్తారు. అప్పుడు కొరసెన్సే క్లాస్ 3 స్టూడెంట్స్ అందరి దగ్గర మాట్లాడతాడు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఆర్మీ నన్ను చంపడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళెవ్వరూ చేయలేకపోయిన విషయాన్ని మీరు సాధించారు. ఒక టీచర్ గా మీ అందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నానని చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఇలా కొంచెంసేపులో ఆ బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. అది చూసి క్లాస్ 3 స్టూడెంట్స్ అందరూ కొరసెన్సే చనిపోయాడని ఏడవడం మొదలు పెడతారు. అదే సమయంలో ఆర్మీ వాళ్ళంతా ఆ ఏలియన్ చనిపోయిందని సంతోషపడతారు. ఇక్కడ ఈ స్టూడెంట్స్ అందరూ ఏడుస్తున్నప్పుడు వెనక నుంచి ఎవరో గట్టిగా ఏడిచే సౌండ్ వినిపిస్తుంది. అక్కడ కొరసెన్సే సగం ఏడుస్తూ సగం నవ్వుతూ నిలుచుని నా మీద మీకు ఇంత ప్రేమ అని అడుగుతాడు. కొరసెన్సేని చూడగానే ఆ క్లాస్ లో అమ్మాయిలందరూ సంతోషపడి మీరు ఇంకా చనిపోలేదా అని అడిగి అతన్ని వెళ్లి హక్ చేసుకుంటారు. ఇంకా బాయ్స్ అయితే దుర్మార్గుడా, అనవసరంగా ఏడిపించావు కదరా అని నవ్వుతారు. అక్కడ కట్ చేస్తే మళ్ళీ ఎప్పట్లానే వీళ్ళ స్కూల్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. క్లాస్ 3 స్టూడెంట్స్ కొరసెన్సేని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.